బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో జరగబోతున్నాయి. ఈ నెల 11వ తారీఖు నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి. 11, 14, 17 తారీఖుల్లో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈలోపే గ్రామ ప్రాంతాల్లో పంచాయతీ పరిధిలో మద్దతు సంబంధించిన గొడవలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒక వర్గం ఇంకో వర్గానికి మద్దతు ఇస్తుంటే నువ్వు వాళ్ళకి ఎందుకు ఇస్తావు, మాకు మద్దతునివ్వాలి అని ఇలా కుల ఈక్వేషన్లు, వర్గ ఈక్వేషన్లు కనబడుతూ ఉన్నాయి పంచాయతీ ఎన్నికల్లో. కొన్ని చోట్ల ఇంకొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో తెలంగాణ వ్యాప్తంగా మీ గ్రామాలకు సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, బెదిరింపులకు ఎవరైనా దిగుతూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ పంచాయతీ పరిధిలో ఎన్నికలకు సంబంధించి ఏమైనా అవకతవకలు జరుగుతున్నా, బెదిరింపులు వస్తూ ఉన్నా, ఏదైనా అవినీతి జరుగుతూ ఉన్నా ఆ విషయాన్ని బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ గ్రామంపై బిగ్ టీవీ ప్రత్యేక కన్ను వేస్తుంది. మా కెమెరా కన్ను అక్కడికి వస్తుంది. ఆ సమస్యను బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ నెల 11, 14, 17 తేదీల్లో 3 దఫాలుగా ఈ గ్రామ స్వరాజ్య ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఒక ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వర్గం మరో వర్గంపై దాడికి దిగింది. చూడండి, 2 వర్గాలు దాడి చేసుకోవడంతో బైకులు ధ్వంసమైన దృశ్యాలు మీరు చూడొచ్చు. సుమారు 6 బైకులు, ఒక కారు ఈ గొడవలో ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. గఫూర్ వర్గం, దాదా వర్గం 2 వర్గాలుగా విడిపోయాయి. మీరు వాళ్ళకెందుకు మద్దతు ఇస్తున్నారు, మాకు మద్దతునివ్వాలి అంటూ గఫూర్ వర్గం ఇంకో వర్గంపై వాగ్వాదానికి దిగడంతో 2 వర్గాలు దాడి చేసుకున్నాయి. పెద్ద ఎత్తున రాళ్లు విసురుకున్నారు, గొడ్డళ్ళు చేతబట్టుకొని వీరంగం సృష్టించారు. ఏం జరుగుతుందో, ఎవరిపై ఎటువంటి దాడి చేస్తారో, ఎటువంటి మారణహోమాన్ని సృష్టిస్తారోనని ఆ ఊరి ప్రజలు, సూర్యాపేట జిల్లా చింతలపాలెం, కిష్టాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం, కిష్టాపురం ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. చూడండి, అక్కడ భద్రతా బలగాలను పంపించారు. భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో గొడవలు చోటు చేసుకుంటూ ఉన్నాయి, బెదిరింపులకు దిగుతున్నారు. అందుకే అడుగుతున్నాను, తెలంగాణ ప్రాంతంలో మీ గ్రామాల్లో ఏదైనా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయా? ప్రలోభ పర్వాలు ఏమైనా నడుస్తూ ఉన్నాయా? ఏదైనా బెదిరింపులకు దిగుతూ ఉన్నారా? అవినీతి ఏమన్నా జరుగుతుందా? దీనికి సంబంధించి ఏ సమస్య ఉన్నా, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రతిరోజు బిగ్ టీవీ ఈ గ్రామ స్వరాజ్య ఎన్నికలకు సంబంధించి అప్డేట్ బులెటిన్ నడుపుతూనే ఉంది. సో మీరు బిగ్ టీవీని వాచ్ చేస్తూ కమెంట్ బాక్స్లో మీరు ఏ గ్రామం నుంచి చూస్తున్నారు, ఏ గ్రామంలో సమస్య ఉంది అని గ్రామం పేరుతో సహా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధులు ఆ గ్రామానికి వస్తారు, అధికారులతో ఈ విషయం గురించి మాట్లాడి అక్కడ ఏదైనా బెదిరింపులు ఉన్నా, అవినీతి ఉన్నా, ప్రలోభాలు ఉన్నా వాటిని బయట ప్రపంచానికి బిగ్ టీవీ చూపిస్తుంది. ఒకసారి ఈ కిష్టాపురంకి వెళ్దాం. కిష్టాపురంలో బాధితులు మాట్లాడారు. రాళ్ళు రువ్వుకున్నారు, గొడ్డలు విసురుకున్నారు, గొడ్డలతో తరుముకున్నారు. ఈ కిష్టాపురంలో, సూర్యాపేట జిల్లా కిష్టాపురంలో ఒకసారి ఘటనకు సంబంధించి బాధితులు మాట్లాడారు. బాధితులు ఏం మాట్లాడారో విన్న తర్వాత మా ప్రతినిధి రమేష్ కూడా ఉన్నారు. రమేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బాధితులు ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు మీరాబి. మేము కాంగ్రెస్కే నిలబడ్డాం, వాళ్ళు కూడా కాంగ్రెస్కే నిలబడ్డరు. మా వాళ్ళకి నిన్న నామినేషన్ వేయటానికి పిలిస్తే మా వాళ్ళందరూ వచ్చిర్రు. మేము వచ్చిన వాళ్ళకి కొద్దిగా అన్నం అది వండుకొని కొద్దిగా మేము నిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటే ఏమైంది, ఆ నెంబర్లకు నిలబడ్డరుగా నిన్న నామినేషన్ వేయటానికి. వాళ్ళ ఇళ్ళ మీద పోయిర్రు. పోయితే మేమేం చేసినాం, వాళ్ళకి పలకరిటానికి పోయినాం. ఏంది వాళ్ళు వచ్చిరని మీరు భయపడుతురా? ఏం భయపడే పని లేదు, నిలబడితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నిలబడ్డే వాళ్ళు వాళ్ళకెళ్ళి వాళ్ళు కూడా నిలబడ్డరుగా అని వాళ్ళకి పలకరిటానికి మేము పోయినాం సారు. ఈ పిల్లగాళ్ళు 2 ఉండరు ఇంట్లోకి, మా అమ్మాయి వాళ్ళు 2 ఉండరు. ఉంటే ఉస్మాను, పులి, మరి దాదబుడ, చపరాసి కొడుకు, చపరాసి వాళ్ళు వచ్చిర్రంట. కర్ర మోపులు తీసుకొచ్చి మా ఇంటి ముంగలే వేసి ఇప్పదీసిరు. ఆ మోపుకి ఇప్పదీసి పిల్లగాళ్ళు 2 ఉంటే వాళ్ళకి లేకి మాటలు అనటం, మా కాడికి రాండి మీరు, అది ఇదని వికారంగా మాట్లాడటం అట్లా చేసిరంట. మరి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు లేనప్పుడు వచ్చి ఆయన ప్రెసిడెంట్కి నిలబడుతురుగా, అసమంటి పనులైనా చేపించేది. నువ్వు పెద్ద మనిషిగా, ఊరికి పాలిచ్చే మనిషిగా, ఊరికి పాలిచ్చే మనిషి నువ్వు ఎట్ట పడితే అట్ట మాట్లాడి అట్ట చేస్తావా నువ్వు? అట్ట అని మరి నువ్వు ఎట్ట నిలబడతావు? మాకొచ్చి లేకి మాటలు అన్నావు నువ్వు. అందరికి పోయి నెంబర్లకి అందరికీ అట్నే చెప్తున్నావు. నీకు ఎట్టేస్తారు? నువ్వు పెద్ద మనిషి ఆ పనులేనా చేపించేది? అది నీకు న్యాయమేనా?
నీకేసేవాళ్ళు నీకేస్తారు, మాకేసేవాళ్ళు మాకేస్తారు. నువ్వు అట్ట మాట్లాడచ్చా? నువ్వు ప్రచారం పోయి మనుషులకి నెంబర్లకు వాళ్ళకి వీళ్ళకి పిలిచినావు, మేము పిలిచినావు. మా వాళ్ళకి నిలబడ్డ వాళ్ళకి మీరు భయపెట్టండి, మీ వాళ్ళకి మేము వచ్చి ఎవరికన్నా దాదాపుడా కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఇళ్ల మీద పోయి మా నెంబర్లకు నిలబడ్డ వాళ్ళకి వాళ్ళు కొట్టిర్రు భయపెట్టిర్రు అని చెప్పమనండి. దాదాపుడకి అమ్ముకున్నాడు. ఈసారి మాకు ఉండమని అన్నారు ఊళ్ళో వాళ్ళు మంచితనంగా ఇస్మాయిల్ కి. అయితే నామినేషన్ వేసొచ్చిరు, మొన్న వాళ్ళు వేసొచ్చిరు, నిన్న మేము వేసొచ్చినాం. నెంబర్లు అందరికి భయపెట్టిరు, అర్జెన్సీలకు భయపెట్టిరు, ముద్రాసోళ్ళకి భయపెట్టిరు, మాకు భయపెట్టిరు, ఇళ్ల మీదకి వచ్చిర్రు, ఆడవాళ్ళు కొట్టడానికి వచ్చిర్రు, ముస్లాంకి చెయ్యిర కొట్టిండ్రు, చెయ్యిర కొట్టిర్రు, అందరికి భయపెడుతుర్రు. ఎవరైనా సరే వచ్చి వాళ్ళకి ఓట్లేస్తే అందరికి కొడతామని భయపెడుతుర్రు. నాకేం న్యాయం చేస్తారో చెయ్యండి, మేము ఊట్లో ఉండాలా వద్దా? అర్జెన్సీలు కూడా ఏడుస్తుర్రు. ఈ ఊరేంది ఇట్లా తయారైంది, మేమేం చేసిరు, మీరు ఏదైనా ఉంటే చూసుకోవాలి కానీ మా ఇళ్ళ మీద కూడా వచ్చిరని చెప్తారు. అన్ని కులాలు ఇళ్ళకి పోయి భయపెడతారు. మాకేం న్యాయం చేస్తారో చెయ్యండి. ఊళ్ళో ఉండాలా వద్దా? దాదాపు బ్యాచ్ ఎంత మంది వచ్చి దాడి చేసిరమ్మా? 20-30 మంది దాకా వచ్చిర్రు సార్. ఏం తీసుకుని వచ్చారు? కొడవళ్ళు, గొడ్డళ్ళు, వరుసకర్రలు, అయ్యే గాతాలు వేస్తారు అవన్నీ. ఇది సూర్యాపేట జిల్లా కిష్టాపురంలో, సూర్యాపేట జిల్లా చింతలపాలెం కిష్టాపురంలో చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించి ఆ గ్రామస్తులు చెబుతున్నటువంటి వివరాలు. చాలా గ్రామాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే గ్రామీణ తెలంగాణను బిగ్ టీవీ అడుగుతోంది. బిగ్ టీవీ కేవలం వార్తలను ప్రసారం చేయడం మాత్రమే కాదు, మీతో కలిసి వార్తలను షేర్ చేసుకుంటుంది. అవసరమైతే ప్రజలుగా మీరు కూడా ఇన్వాల్వ్ కమ్మని బిగ్ టీవీ అడుగుతుంది. అందుకే మీ ఏరియాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా బిగ్ టీవీకి తెలియచేయండి, అధికారులకు తెలియచేయండి. ఒకవేళ అధికారుల స్థాయిలో పట్టించుకోకపోతూ ఉంటే ఆ విషయాన్ని బిగ్ టీవీకి తెలియచేయండి. బిగ్ టీవీ ప్రతినిధులు మీ గ్రామానికి వస్తారు. మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం, ప్రజల దృష్టికి తీసుకుని వెళ్తాం, ప్రపంచానికి చూపిస్తాం. ఒకవేళ మీ గ్రామంలో ఏదైనా అవకతవకలు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోతూ ఉంటే, అధికారులు పట్టించుకోవడం లేదు అని మీరు అనుకుంటూ ఉంటే, మీరు ఏమాత్రం ఆలోచించకుండా మీ గ్రామాల్లో ఉన్న సమస్యను బిగ్ టీవీ దృష్టికి తీసుకుని రండి. సో ఇక్కడ కిష్టాపురంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి మా ప్రతినిధి రమేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి రమేష్తో మాట్లాడదాం. రమేష్, ఏంటి ఈ మద్దతుకు సంబంధించి గ్రూప్ తగదా? ఈ గొడవ తర్వాత ఈ కిష్టాపురం గ్రామంలో ఉన్న పరిస్థితి ఏంటి? అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? గ్రామస్తులు ఏమంటున్నారు? పోలీసుల మహారా నడుమ కూడా గ్రామంలో అంతా కూడా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి మొత్తం ఇరు వర్గాల మధ్య ఘర్షణ దాడి చోటు చేసుకుని ఒకరికొకరు రాళ్లతో గొడ్డలతో కూడా దాడి చేసుకుని బైకులు ధ్వంసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించదని చెప్పవచ్చు. మొత్తం ఆ పల్లెల్లో పంచాయతీ పోరు, గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ప్రశాంతంగా కొనసాగేది, ప్రచారం కానీ అభ్యర్థులు కానీ ఉండేది. కానీ గతంలో ఎప్పుడు కూడా సర్పంచ్ ఎన్నికల్లో ఇంత పోరు కనిపించలేదు. కానీ మొదటిసారిగా చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండడంతో కూడా మొత్తం హోరాహోరీగా పోరు తలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణాపురం గ్రామంలో మొత్తం ఇద్దరు కూడా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే. కాంగ్రెస్ పార్టీలోనే హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ వారికే ఉంది అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించడం కాంగ్రెస్ పార్టీ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచే రెబల్ గా పోటీ చేస్తడం, ఈ విధంగా మొత్తం ఇరు వర్గాలు ఎక్కడికక్కడ ఘర్షణలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న 3వ విడతకు సంబంధించి నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. నిన్న నామినేషన్లు వేయడంతో కూడా, ఎందుకంటే అంతా కూడా అక్కడ మండలానికి సంబంధించి ఇరు వర్గాలు కూడా పోటీ పడుతున్నారు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇరు వర్గాలు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో కూడా అక్కడ ఎవరైతే దాదాపు గూడెం వర్గానికి టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఇస్మాయిల్ వర్గం కూడా, ఎందుకంటే టికెట్ దక్కకపోవడంతో కూడా ఇస్మాయిల్ వర్గం కూడా నామినేషన్ వేసింది. అయితే మీకు టికెట్ ఇవ్వకున్నా కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకున్నా కానీ రెబల్ గా ఏ విధంగా నామినేషన్లు వేశారంటూ కూడా నామినేషన్లు వేసినటువంటి వార్డు మెంబర్ సభ్యులపై, అదేవిధంగా వారికి మద్దతు ఇచ్చేటువంటి కాలనీ పై కూడా ఒకరికొకరు ఘర్షణలు దాడి చేసుకోవడంతో కూడా మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి
చేరుకొని చెదరగొట్టి ప్రస్తుతం మళ్ళీ అల్లర్లు జరగకుండా కూడా పోలీస్ పికెటింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సూర్యాపేట జిల్లాలో ఇది చాలా అంటే ఎవరిది తప్పు ఇక్కడ? గఫూర్ వర్గం తప్పు కనిపిస్తోందా, దాదా వర్గంది తప్పు కనిపిస్తోందా? ఎందుకంటే గ్రామ ప్రజలే స్వపరిపాలన చేసుకునే ఉద్దేశంతో నిర్వహించే ఎన్నికల్లో ఇలా వర్గ పోరుకు దారి తీసి గొడ్డళ్ళు విసురుకుని గొడ్డలు పట్టుకుని వీరంగం సృష్టించే స్థాయికి ఎందుకు వెళ్ళింది ఆ గ్రామంలో? ఏ వర్గాన్ని తప్పని చెప్తున్నారు? వర్గ పోరుకు ప్రధానమైనటువంటి కారణం ఇరు వర్గాలు కూడా, దాదా వర్గం కానీ ఇస్మాయిల్ వర్గం కానీ ఇరువురు కూడా టికెట్ కోసం పోటీ పడడం జరిగింది. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కలిసిమెలిసి ఉండేవారు. అంతా కూడా హుజూర్నగర్ నియోజకవర్గంలో మొత్తం కూడా పోటీ ఆ ప్రతిపక్షంతో బీఆర్ఎస్ పార్టీతో కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీతోనే పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గ్రామంలో ఆ మండల కమిటీలు ఏర్పాటు చేసి మండల కమిటీల ఆధారంగా కూడా ఎవరు పోటీ చేస్తారో వారికి ఇవ్వాలని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎక్కడా జోక్యం చేసుకోలేదు. హుజూర్నగర్ నియోజకవర్గం, కోదాడ్ నియోజకవర్గంలో మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ సంఖ్యలో కూడా పోటీ పడుతున్నారు. టికెట్ దక్కని వాళ్ళు రెబల్ గా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అదే విషయం, ఇస్మాయిల్ వర్గానికి టికెట్ దక్కకపోవడంతో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఆ మండల కమిటీ మాకు అంతా కూడా ఆ టికెట్ ఇస్తే మీరు ఏ విధంగా నామినేషన్లు వేశారంటూ కూడా అర్ధరాత్రి వేళ ఈ విధంగా దాదా వర్గం ఇస్మాయిల్ వర్గంపై కూడా దాడి చేయడం జరిగింది. ఇస్మాయిల్ వర్గానికి మద్దతు ఇస్తున్నటువంటి ఎస్పీ కాలనీ వైపు కూడా వచ్చి వారి బండ్లను ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం ఒక్కసారిగా ఈ ఘటన ఆ ఉద్రిక్త పరిస్థితులకు తలెత్తడంతో కూడా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడైనా కానీ అసెంబ్లీ ఎన్నికల వేళ కానీ ఎప్పుడైనా కానీ ఈ చింతలపాలెం మండలం, మేలచెరువు మండలం, హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇవి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలని చెప్పవచ్చు. ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఎప్పుడు ఈ విధంగానే ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ముందస్తుగా ఆ జిల్లా ఎస్పీ, సూర్యాపేట ఎస్పీ కూడా మొత్తం ఇప్పటికే మొత్తం సూర్యాపేట జిల్లాలో ఇలాంటి గొడవలు జరుగుతాయని ముందస్తు దృష్టిగానే మొత్తం బైండ్ ఓవర్లు చేయడం, అదేవిధంగా కేసులు నమోదు చేయడం, ఎక్కడెక్కడ సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయో అక్కడ పోలీసులను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎన్నికలకు ఇది థర్డ్ విడత జరిగే ఎన్నికలు, 17వ తారీఖు జరిగే ఎన్నికలే. అదేవిధంగా ఇక్కడ మొదటి విడత, అదేవిధంగా మొత్తం గతంలో ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు కూడా ఎమ్మెల్యే ఎన్నికలకు తీసిపోలేని విధంగా కూడా గ్రామంలో పోటాపోటీగా ప్రచారాలు కొనసాగుతుంది. గతంలో సర్పంచ్ ఎన్నికలంటే ప్రచారం అంటే సాదా సీదాగా కొనసాగేది, కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందని చెప్పవచ్చు. సర్పంచ్ ఎన్నికలకు కూడా పెద్ద సంఖ్యలో పోటీ పడడం, ప్రచారానికి కూడా హోరాహోరీగా తలపడడం, నువ్వా నీనా అనే రీతిలో కూడా గతంలో ఎప్పుడు లేనంత విధంగా కూడా సర్పంచ్ ఎన్నికల్లో ఆ నామినేషన్లు వేసేటప్పుడు ర్యాలీలు కానీ అదేవిధంగా ప్రచారాలకు వెళ్ళినప్పుడు కూడా వందల సంఖ్యలో ర్యాలీలు, ప్రచార రథాలు, మైకులు, ఈ విధంగా ఎప్పుడు కూడా సర్పంచ్ ఎన్నికలు జరగని విధంగా ఈసారి గ్రామాల్లో జరుగుతుంది. దీంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి కూడా, ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు అనేది గ్రామానికి సంబంధించింది. అంతా కూడా నిన్నమన్నటి వరకు కూడా కలుస్తున్న వారంతా కూడా ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పోటీ చేసుకోవడం, వర్గాలుగా డివైడ్ అయిపోవడం, కులాల వారిగా డివైడ్ అయిపోవడం, ఈ విధంగా సొంత పార్టీలోనే ఇరువురు కూడా టికెట్ కోసం పోటీ పడడం, టికెట్ రాని వాళ్ళు మళ్ళీ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయడం, ఈ విధంగా ఘర్షణలకు దారి తీస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలింగ్ సమయానికి కూడా ఇంకా దగ్గర పడడంతో గొడవలు పెరుగుతున్నాయి. పోలింగ్ కూడా మొత్తం పోలీసులు ముందుగా ఇప్పుడే ఈ విధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా పోలింగ్ కూడా ఏ విధంగా నిర్వహించాలి, అదనపు బలగాలను కూడా మోహరించాలని కూడా పోలీసులు అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే పల్లెల్లో కనపడుతుంది. రోహిత్. రైట్ రమేష్, పంచాయతీ ఎన్నికల వేళ కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెంలో కిష్టాపురం గ్రామం, చింతలపాలెం మండలంలో కిష్టాపురం గ్రామం హుజూర్నగర్ నియోజకవర్గంలోకి వస్తుంది. ఈ గ్రామంలో రెండు వర్గాలు ఒకరి వర్గంపై మరో వర్గం దాడి చేసుకున్నాయి. నిజానికి ఇవి రాజకీయ పార్టీల గుర్తులతో జరిగే ఎన్నికలు కాదు, కానీ రాజకీయ పార్టీలు మద్దతును మాత్రం ప్రకటిస్తూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో ఒకే పార్టీ నుంచి 2-3 గ్రూపులు కూడా తయారవుతుంటుంటాయి ఇక్కడ. సో ఎవరైనా నామినేషన్ వేయొచ్చు, పార్టీ నుంచే బీఫామ్ ఉండదు కాబట్టి. కానీ మద్దతు, ఏ పార్టీ మద్దతు ఏ అభ్యర్థికి ఉంటుంది అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ గఫూర్ వర్గం, దాదా వర్గం ఇరు వర్గాలు ఒకరు దాడి చేసుకున్నారు. మీరు మాకు మద్దతునివ్వాలి అని ఒక వర్గం నుంచి మరో వర్గంపై దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఒకరికొకరు రాళ్లు రూకున్నారు, గొడ్డలు చేతబట్టుకుని తరుముకున్నారు, కొన్ని బైక్లను ధ్వంసం చేశారు, ఒక కారును కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని గ్రామాల నుంచి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో భద్రతా బలగాలు ఆ గ్రామానికి, చూడండి ఒకసారి బైక్ కూడా ఎలా ధ్వంసమైందో, మహిళలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సో గ్రామంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పోలీసు పికెటింగ్ని అక్కడ ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలు ఆ గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేశారు. సో మిగిలిన గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది?
మొత్తానికి 12,728 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 12,728 గ్రామ పంచాయతీలకు మొదటి విడత 11వ తారీఖు, రెండో విడత 14వ తారీఖు, మూడో విడత 17వ తారీఖు. సో ఇలాంటి సమయంలో గ్రామ స్వరాజ్యం కోసం జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఇలాంటి వర్గ దాడులు జరగడం అనేది కొంత ఆందోళనకరమైనటువంటి విషయమే. సో మీ గ్రామ పంచాయతీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ ఏదైనా ప్రలోభాలు జరుగుతున్నాయా? ఎవరైనా బెదిరింపులకు దిగుతూ ఉన్నారా? ఎన్నికల ప్రక్రియ అంతా సవ్యంగానే జరుగుతూ ఉందా? లేదు ఏదైనా అవకతవకలకు పాల్పడుతూ ఉన్నారా? ఎవరైనా ఏదైనా జరుగుతూ ఉంటే ఒకవేళ అధికారుల స్థాయిలో ఫిర్యాదులు స్వీకరించకపోయినా, యాక్షన్ తీసుకోకపోయినా ఆ సమాచారాన్ని బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో జస్ట్ తెలియచేయండి. లేదంటే బిగ్ టీవీకి ఆ సమాచారాన్ని ఫోన్ చేసి చెప్పండి. బిగ్ టీవీ ఆ గ్రామంపై ఒక నిఘా వేసి ఉంచుతుంది. ఎక్కడైనా డబ్బులు పంపిణీ చేస్తున్నప్పటికీ మీ గ్రామం పేరు రాయండి, డబ్బులు పంపిణీ చేస్తున్నారనే విషయం రాయండి, మీ గ్రామం పేరు రాయండి. ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నారని ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. బిగ్ టీవీ ఆ గ్రామంపై ఒక కన్నేసి ఉంచుతుంది. బిగ్ టీవీ ప్రతినిధులు ఆ గ్రామంలో ఉన్న సమాచారాన్ని బయట ప్రపంచానికి అధికారుల దృష్టికి తీసుకుని వెళుతుంది. సో ఎక్కడ ఏ గ్రామంలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీరు బిగ్ టీవీకి తెలియచేయచ్చు. ప్రస్తుతం ఈ కృష్ణాపురం గ్రామంలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు అక్కడ పోలీసు అధికారులు అక్కడ భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసు పికెటింగ్ని ఏర్పాటు చేశారు. సో చూద్దాం, మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలు సవ్యంగా జరిగేలా అందరూ సహకరించాల్సినటువంటి పరిస్థితి. అందరూ ఎటువంటి వర్గ విభేదాలకు లేకుండా సామరస్యంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి మీ ఓటు హక్కును శాంతియుత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాం.